రెడీనా? చెప్పండి. వాయిస్ వస్తలేదేంద్రా? హాయ్ ఫ్రెండ్. ఈరోజు మామూలుగా ఉండదు మా తమ్ముడితోని. మా తమ్ముడైతే వచ్చిండు. న్యాచురల్గా తీస్తా ఎక్కువ శాతం. లాస్ట్ వరకు చూడండి. గట్టిగా చెప్పు. హాయ్ ఫ్రెండ్. సిగ్గు. బాయ్. ఇవి ఎక్స్ట్రాలు. మా చిన్నోని చూసారా ఎట్లా చేస్తుండో చూడండి. ఇక్కడ మా తమ్ముడు వచ్చిండు. వాడు హాయ్ చెప్పురా అంటే సిగ్గుపడిపోతున్నాడు. నా గొంతు బాగుండదు అక్క అని నవ్వుతున్నాడు. వీళ్ళైతే షాప్కి వెళ్తున్నారు. ఎందుకంటే చికెను అవి పీతలు రొయ్యలు అవి తీసుకురావడానికి వెళ్తుండు. వాడితోనే వండిస్తా, నేనైతే వండను. ఆ స్మెల్ అంటే నాకు నచ్చదండి. వాడికి వచ్చు, వంటలన్నీ చేసుకుంటాడు, మంచిగానే చేస్తాడు. చూయిస్తా, మీరు చూడండి. ఎక్కువ శాతం తీసినట్టు పెడతా. న్యాచురల్ గా ఉంటది వ్లాగ్. చివరి వరకు చూడండి. కెమెరా ఆన్ లో లేనప్పుడు అయితే ఇలా చేద్దాం అలా చేద్దాం అంటాడు. కెమెరా ఆన్ చేయగానే సిగ్గుపడిపోయి నవ్వుతాడు. వాళ్ళు షాప్ నుండి వచ్చేసరికి నేను దోశలు అయితే వేద్దామని వేస్తున్నా. ఇక్కడ పిండి ఎక్కువగా ఉంటే కొంచెం తీసి పక్కన పెట్టేసిన. పోయినంత తీసుకొని సాల్ట్ వేసుకుంటేనే బాగుంటుంది. ఒకేసారి సాల్ట్ వేసి పెట్టేస్తే అది వెరైటీగా అవుతుంది, నాకు నచ్చదు. అందుకని ఇలా చేస్తా. దోశలు అయితే వేస్తున్నా. దోశలు అయితే బాగా వస్తున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి. ఎందుకో ఈ పెనం బాగా నచ్చింది నాకైతే. నలుగురికి సరిపోయేటన్ని వేసి పెట్టేస్తా వాళ్ళు వచ్చేలోపు. బావైతే డ్యూటీకి వెళ్ళిపోయిండు. సండే కానీ వెళ్ళిపోయిండు. షాప్ నుండి అయితే వస్తున్నారు. చికెన్ అవి రొయ్యలు పీతలు కూడా తీసుకొస్తుండు. నేను వండలేదు కానీ వాడే వండుతాడంట, నాకు తెలియదు. అవి రొయ్యలు కడగాలంటే చాలా టైం పడుతుంది. అది పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది నాకైతే. రొయ్యలు పీతలు తమ్ముడు చేస్తాడు. నేను చికెన్ బగారా రైస్ అవి నేను చేస్తా. వాళ్ళు వచ్చిన తర్వాత దోశలు అయితే తింటున్నాము. మా తమ్ముడు చాలా హెల్ప్ చేస్తాడు. ఈ పని నువ్వే చేయాలి, ఆ పని నేనే చేయాలి అన్నట్టు ఉండదు. ఆడవాళ్ళ పని ఆడవాళ్ళు, మగవాళ్ళ పని మగవాళ్ళు అన్నట్టు అస్సలు ఉండడు. అన్ని పనులు చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలని చేస్తాడు పాపము. అయినా ఎవరికైనా మస్తు హెల్ప్ చేస్తాడు వాడైతే. నాకైతే ఏదైనా ఇంట్లో ఫంక్షన్స్ అయినా చాలు వాడే ఫస్ట్ నిలబడతాడు పాపము. మంచిగా చేస్తాడు అన్నీ. నాకైతే వీడు వచ్చిండు కదా చూసుకుంటాడులే అన్ని పనులు అనిపిస్తుంది. దోశలు తిన్న తర్వాత వంట అయితే మొదలు పెట్టాలి. ఇక్కడైతే చిన్నోడికి వీడు ఆట పట్టిస్తున్నాడు. వీడు వచ్చిండంటే చాలు చిన్నోడు చాలా హ్యాపీగా ఉంటాడు. వాడిని అయితే వదలడు అస్సలు. తమ్ముడైతే రొయ్యలు పీతలు కడిగేస్తున్నాడు, క్లీన్ చేస్తుండు. చాలా టైం పడుతుంది అనుకుంటా వాటికైతే. అవి హాఫ్ కేజారా? ఓ పెద్ద మాస్టర్ ఏంటి నువ్వు కూర్చున్నావు, కడుగుతావా? ఈరోజు మేమిద్దరం మీ రెండు చేసేది. అడిగినా నేను అడిగినా వాడు సప్పటిదాకా ఇంట్లో కూర్చుంటాడు. ఇప్పుడు చూడు నేను వదులుతా. ఏట్రా పది కేజా అవి? మూడే వచ్చింది. కొన్ని తెచ్చిండంటాడేమో బావా. తీసుకున్నాక వాళ్ళు క్లీన్ చేసినాక హాఫ్ కేజీ అని ఇచ్చిరా లేక ముందే? అంటే క్లీన్ చేసినాక ఇన్ని అయినాయి. అబ్బో వాడుతున్నారు ఒక్కొక్కరు. చాలా టైం పడుతుంది తెలుసా అవి తీయడానికి. వాళ్ళు క్లీన్ చేసే లోపు నేనైతే ఇక్కడ ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. చికెన్లకి రొయ్యలకి పీతలకి అన్నింటికి ఒకేసారి, బగారాలకి కూడా కొంచెం వేస్తా, అందుకే కట్ చేసి పెట్టేస్తున్నా. ఇక్కడ చిన్నోడు నేను మిర్చి కట్ చేస్తున్నా అని మిర్చిలను చూసి ఒక పాట పాడుతున్నాడు, వినండి. చూసారా ఎట్లా పాడుతుండో? చాలా పాడతాడు ఇట్లాంటి పాటలాడు. నేనైతే చికెన్ క్లీన్ చేసి పెట్టేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నా. ప్రాసెస్ అయితే సింపుల్గా ఉంటుందని నేను చూపించలేదు ఎక్కువ. నేను అక్కడ కర్రీ చేస్తున్నాను. ఇక్కడ బగారాలోకి వీళ్ళైతే క్యారెట్స్ ఆలు అన్ని కట్ చేసి పెట్టేస్తుండు. తమ్ముడు ఇక్కడ కూడా హెల్ప్ చేస్తాడు చూడండి. వాడు బగారా అయితే పెట్టేసిన. ఫస్ట్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం కానీ ఇక వీళ్ళకైతే బాగా వాళ్ళకి రొయ్యలు పీతలు తినాలనిపించింది. వాళ్ళకి ఇష్టం అంట అని తమ్ముడు వచ్చిండు కదా ఎలాగూ చేస్తాడని చేసేమన్నా. ఎక్కువ శాతం ఈ వ్లాగ్ అయితే న్యాచురల్గానే తీస్తున్నా. ఇక బగారాలోకి అయితే పుదీనా అవన్నీ వేసేస్తున్నా. కొంచెం అది ధనియాల పొడి వేస్తే బాగుంటుందంట, అందుకే ట్రై చేసిన ఈసారి.
చికెన్ కూడా రెడీ అయింది. చికెన్ రెడీ అయ్యేలోపు ఇక్కడ రైస్ వాటర్ కూడా వేడైనాయి. రైస్ వేసి పెట్టేసిన. చికెన్ రైస్ నేను చేసిన, మిగతాదంతా తమ్ముడు చేస్తాడు. చూడండి. కటింగ్ ఆఫ్ టమాటో ఫర్ క్రాబ్స్. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత షాజీరా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం మగ్గనిచ్చిండు. తర్వాత నేను హెల్ప్ చేస్తున్నా, ఇక్కడ కలుపుతున్నా నేను. ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు వేసి కలుపుకున్నాడు. కలిపిన తర్వాత పసుపు వేసి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసి మంచిగా కలిపి కొద్దిసేపు మగ్గనిచ్చిండు. అవి మగ్గిన తర్వాత క్లీన్ చేసుకున్న పీతలను వేసి కలుపుకున్నాడు. నేను పీతలు అంటుంటే పక్కన నుండి పిల్లలు క్రాబ్స్ మమ్మీ అంటున్నారు. పీతలు వేసి కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోయేంత కారం వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాడు. ఉప్పు కారం మంచిగా ముక్కకు పట్టేటట్టు మగ్గనిచ్చిండు. తర్వాత కొంచెం చింతపులుసు వేసుకొని మగ్గనివ్వాలి. కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి. కావాలంటే కొద్దిగా ఉడికినాక టేస్ట్ని బట్టి సెపరేట్గా వేసుకోండి. ఇక్కడ రొయ్యలు కూడా చేసిండు కానీ వీడియో తీయలేదు. నేను లాస్ట్లో వచ్చి కలుపుతున్నా ఎట్లా అయిందని. అక్కడ పీతలను చూడు, ఒకసారి చూడంటే చూస్తున్నా. అది మసులుతుంది మంచిగా. కొత్తిమీర వేసిండు లాస్ట్లో. అప్పడాలు నువ్వు తెచ్చినాయా? yes. ఈయనే ఉండిపోయి కానీ హెల్ప్ చేస్తావు. ఓకే ఇంకా చేసేది వీడి చూడండి గంగచాతికి పోయి తింటున్నాడు. ఆయిల్ ఉంది రాదు. వంటలు అయితే కంప్లీట్ అయినాయి. ఈ ఫిష్ మేము చేయలేదండి, పైన ఉన్న ఆమె ఇచ్చింది. ఎప్పుడు చేయలేదు ఇన్నిగానం వంటలు. ఈరోజు అయితే చేసిన. వాడు వచ్చిండు, వాడు చేస్తాడు. ఇక పీతలు, చికెను. ఈ పీతలు అయితే బాగా నచ్చినాయంట, మంచిగా అయింది అని చెప్పిండు. రొయ్యలు కూడా మంచిగా అయినాయి అని చెప్పిండు. తర్వాత బగారా రైస్ నేను చేసిన. ఇవి వచ్చేసి పాపడ్స్ కింద ఉన్నాయి, పైన కొన్నాయి. అవి ఆలు పాపడ్స్ తమ్ముడే తీసుకొచ్చిండు. నేను పిల్లలైతే తింటున్నాము. బావ తమ్ముడు తర్వాత తింటాం, మీరు తినండి అంటే మేము తిన్నాము. తిన్న తర్వాత వీళ్ళు చూడండి గేమ్ ఆడుతుండ్రు. వీడు వచ్చిండంటే చాలు గేమ్స్ ఆడదాం అంటాడు చిన్నోడైతే. వాళ్ళు గేమ్ ఆడుతుంటే నేను ఇక్కడ చాయ్ పెట్టించిన. చాయ్ తాగి కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇదంతా చాలా గలీజ్గా అయిపోయిండే, కడిగేస్తున్నా అంత నీట్గా. వంటలు చేసి తినుడేమో కానీ ఇది కడిగినప్పుడు ఉంటుంది. నాన్ వెజ్ వండితే కొంచెం స్మెల్ వెరైటీ ఉంటుంది కదా, అందుకని విమ్జెల్ లేదు, విమ్జెల్తో క్లీన్ చేస్తుంటే ఈ విమ్లోనే నేను కొంచెం సర్ఫ్ వేసుకొని క్లీన్ చేసుకున్నా. కొంచెం స్మెల్ అయినా వస్తుంది కదా మంచిగా అని. తమ్ముడైతే చాలా హెల్ప్ చేసిండు, సగం పనులు వాడే చేసిండు. ఇలా హెల్ప్ చేస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది, ఒకరికి విసుగు రాకుండా ఉంటుంది. మా కోసం అయితే ఆలు చిప్స్ తీసుకొని వచ్చిండు. వాడే తయారు చేసి ఆలు కొనుక్కున్నాడు బయట. కొనుక్కొని మంచిగా వాటిని పొట్టు తీసి మంచిగా ఇట్లా మిషన్తో మంచిగా గీకి అవి స్లైసెస్ లాగా వచ్చిన తర్వాత వాటర్లో వేసి నానబెట్టిండు. మంచిగా నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత ఎండలో ఎండబెట్టి మంచిగా తీసుకొని వచ్చిండు. చాలా మంచిగా అయినాయి. కలర్ కూడా చేంజ్ కాలే, వైట్గా వచ్చేసినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంత ఓపిక అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకసారి. చాలా ఓపిక ఉంది వాడికైతే. అన్ని ప్రయోగాలు చేస్తాడు, అన్ని ట్రై చేస్తాడు, మంచిగా వస్తాయి. స్టవ్ గ్యాస్ కట్ అయితే మంచిగా కడిగేసిన. చాలా గిన్నెలు పడినాయి, అవన్నీ కడగాలి. నైట్ డిన్నర్లోకి అయితే వంట అయితే ఏం చేయలేము, అవే ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉండగా మళ్ళీ చేసి వేస్ట్ ఎందుకని చేయలే, అవే తింటాం మేమైతే. తమ్ముడైతే మార్నింగ్ వెళ్ళిపోతాడు. మళ్ళీ వాడు వచ్చినప్పుడు మళ్ళీ కొన్ని వీడియోలు తీస్తా. ఫన్ ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. ఇంకా తక్కువ తీసిన ఇదైతే వీడియో. ఫస్ట్ టైం కదా, వాడివి కెమెరా చూసి కొద్దిగా ఆగిపోయిండు. గిన్నెలు కూడా కడిగేసుడు అయిపోయింది. అంత నీట్గా ఎన్ని గిన్నెలు పడ్డాయో చూడండి. తినేటప్పుడు అయితే మంచిగా ఉంటుంది కానీ కడిగేటప్పుడు ఉంటుంది మనకి. ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.